మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ మాసం స్టార్ట్ అయిపోయింది. మరి జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంది? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుంది అంటారు? ఒకసారి అనలైజ్ చేసి చెప్పండి. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. అయితే జూన్ మాసంలో ఏమవుతుందంటే ప్రధానమైన గోచారం చూస్తే ఈ 4 గ్రహాలు ఉంటాయి కదా, ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాలు, అవి బృహస్పతి, శని భగవానుడు, రాహు, కేతు. ఇవి పరిగణలోకి తీసుకోవాలి రిజల్ట్స్ చెప్పే ముందు. తర్వాత వాటి మూర్తిమత్వం అంటే అది లోహమూర్తి, రజతమూర్తి అవి చూసుకోవాలి. ఈసారి ఏమవుతుందంటే వృషభ రాశి వాళ్ళకి బృహస్పతి లోహమూర్తిగా వస్తున్నాడు. లోహమూర్తి అంటే ఎందుకు చెప్తాను ఇప్పుడు. ఒక గ్రహానికి మూర్తిత్వం అనేది 4 రకాలుగా ఉంటుంది. బృహస్పతికైనా శని భగవానుకైనా సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని. సువర్ణమూర్తి అంటే మంచి ఫేవరబుల్, అనుకూలమైన రిజల్ట్స్ తర్వాత వస్తాయి అన్నమాట. వీళ్ళకి లోహమూర్తిగా ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు లోహమూర్తి అంటే ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంట? లోహమూర్తి అనుకూలంగా ఉండవు వాళ్ళకి ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే చేసే ప్రతిఫలంలో అడ్డంగా ఉంటాయి. పైగా ఇప్పుడు వీళ్ళకి గోచారం చూస్తే ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి 2వ స్థానం నుంచి 3వ స్థానానికి బృహస్పతి సంక్రమణం. పైగా వృషభ రాశి వాళ్ళకి బృహస్పతి అంత అనుకూలుడి కాడు. ఆ రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నంత వరకు ధనానికి సంబంధించిన వాళ్ళకి అనుకూలత వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు 3వ రాశిలోకి లోహమూర్తిగా ఆయన ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏది మాట్లాడినా సరే వాళ్ళ సరిగా అర్థం చేసుకోరు. వాళ్ళ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, వాళ్ళని ఎక్కువసార్లు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. పైగా ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం దెబ్బతింటుంది దానివల్ల. అందుకని వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడేప్పుడు కానీ, ఇంట్లో కానీ బయట కానీ మాట్లాడేప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. అంటే మాట్లాడుతుంది కరెక్టా కాదా, దీనివల్ల ఏ సమస్యలు వస్తాయి అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మాట్లాడాలి. అదొక ముఖ్యమైన గమనిక వీళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి శని భగవాన్ గోచారం బాగానే ఉంది. ఆయన 11వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్స్ వీళ్ళకి బాగానే వస్తాయి. ఈ గోచారం అంతా ఎలా ఉంటుందంటే ఒక గ్రహం ముందుకు లాగుతుంది, ఇంకో గ్రహం వెనక్కి లాగుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఆట ఆడతారు, మీరు చూసే ఉంటుంది, ముందుకు వెనక్కి లాగుతారు కదా తాడుని. ఎవరికి ఎక్కువ బలం ఉంటే అటువైపు వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే ఇక్కడ ఏమైందంటే మొన్నటి దాకా అంటే జూన్ 2 దాకా వీళ్ళకి బృహస్పతి బలం బాగానే ఉంది. అయితే ఆయన అనుకూలుడు కానప్పటికి కూడా 2వ స్థానంలో ఉన్నప్పుడు కాబట్టి ఆయన మంచి రిజల్ట్సే ఇస్తారు. 3వ స్థానం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రతికూలమైన వీళ్ళకి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు మనకి. అయితే శని భగవాన్ గోచారం బాగుంది అంటే అవి కాంపెన్సేట్ అవుతాయి. అయితే రాహు 10వ స్థానంలో ఉన్నాడు. తర్వాత వీళ్ళకి 4వ స్థానంలో కేతు ఉన్నాడు. అయితే వీళ్ళకి ముఖ్యమైన సమస్యలు ఏంటంటే కొంచెం మనశ్శాంతి తక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే కేతు వల్ల మనశ్శాంతి కొంచెం తక్కువ ఉంటుంది జూన్ మాసంలో. అలాగనే రాహు వల్ల కూడా. రాహు ఏం చేస్తారంటే వీళ్ళని వృత్తి వ్యాపారాల్లో గట్టిగా ముందుకెళ్ళడం తోస్తూ ఉంటాడు మనకి. మీరు వెళ్ళాలి, ఏమైనా సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి రాహు తోస్తున్నాడు. దానికి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో, వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ సరిగా రాకపోవడంతో వాళ్ళు ఎక్కువసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. దాంతో వాళ్ళకి మనశ్శాంతి కరువు అవుతుంది. కొంచెం దాంతో మైండ్ సెట్ కొంచెం మారుతుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం మారుతూ ఉంటుంది. కుటుంబం నుంచి కూడా వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, తోబుట్టువులతో కొంచెం రిలేషన్ కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా వాళ్ళు మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఒక 50%, 60% అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి శని భగవాన్ గోచారం బాగుంది, రాహు గోచారం బాగుంది, బృహస్పతి గోచారం అంత బాగలేదు వీళ్ళకి. పైగా లోహమూర్తి కాబట్టి 3వ స్థానంలో లోహమూర్తిగా వచ్చాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రభావాలన్నీ ఉంటాయి వీళ్ళ మీద. తర్వాత కేతు కూడా 4వ స్థానంలో ఉండడం కొంచెం మనశ్శాంతి కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య విషయంలో వీళ్ళకి కొంచెం పర్వాలేదని చెప్పాలి. అంటే మరీ అంత బ్యాడ్గా ఏమి ఉండదు వీళ్ళకి, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. అయితే పూర్తిగా కాదు, శని భగవాన్ గోచారం ఉంది కాబట్టి ఒక 60-70% బాగానే ఉందని చెప్పాలి. బృహస్పతి అయితే ఇక్కడ ఏమైందంటే బృహస్పతి దృష్టి శని భగవాన్ మీద ఉంది కాబట్టి ఇక్కడ బృహస్పతి చాలా బలంగా ఉన్నాడు.
శని భగవానుడు మీనరాశిలో అంత బలంగా ఉండడు, ఎందుకంటే మేషరాశిలో కొంచెం డీచిపడిపోతాడు ఆయన. కాబట్టి అంటే బలం బృహస్పతిది ఎక్కువ ఉంది కాబట్టి ఆయన శని భగవాన్ని ఆ మేరకు కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఆర్థికంగా కొంచెం పోయిన నెల కంటే మే మాసం కంటే ఈ మాసంలో కొంచెం తక్కువనే చెప్పాలి వాడికి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసం? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి పర్వాలేదమ్మా, వాళ్ళకి మోర్ దెన్ యావరేజ్ బాగానే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే శని భగవానుడు గోచారం బాగుంది కాబట్టి వీళ్ళకి వృత్తి స్థానంలో వీళ్ళ కారకుడు కూడా శనిశ్వరుడు కాబట్టి ఆయన 11వ స్థానంలో ఉన్నాడు. బలంగా లేనప్పటికి కూడా 11వ స్థానంలో ఉన్న శని యోగిస్తాడు గోచారంలో. ఆ రకంగా 11వ స్థానంలో ఉంటే బాగుంటుంది. శనిశ్వర గోచారం 11వ స్థానంలో యోగిస్తాడు. ఏ గ్రహం అయినా సరే 11లో యోగిస్తుంది. ఏకాదశి స్థానంలో లాభస్థానం అంటారు దాన్ని. అయితే ఇక్కడ నేను అంతకుముందుగా చెప్పినట్టు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఆ రాశికి ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకోవాలి. అష్టక వర్గ పద్ధతి ప్రకారం 28 మార్కులు వస్తాయి అనమాట. 28 మార్కులు వస్తే ఆ స్థానానికి మనం గ్రహం ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఇస్తుంది. అంతకంటే తక్కువ ఇస్తే రిజల్ట్స్ ఇవ్వదు. అంటే ఎంతకి? ఇప్పుడు అది 45 అట్లా ఉంటాయి మా పనులు. కనీసం 28 రావాలి. 28 అనేది పాస్ మార్క్. 28 కంటే తగ్గితే ఆ మార్కులు తగ్గితే అనుకూలంగా ఉండదు, ఇంకా అంతకంటే తగ్గితే అనుకూలంగా ఉండదు. అంటే కొన్ని రాసులకి ఏమవుతుందంటే కొన్ని సార్లు కొంతమందికి ఏమవుతుంది 28 కంటే మించి మార్కులు కొన్ని రాశులు వస్తాయి. ఆ రాశుల్లో వాళ్ళకి అనుకూల గ్రహం లేకపోయినా కూడా అంత దుష్పరిణామాలు వాళ్ళకి ఉండదు, వాళ్ళకి ప్రభావం ఉండదు వాళ్ళ మీద. సో ఇది కూడా గోచారంలో తీసుకోవాల్సిన ఒక రకమైన ముఖ్యమైన అంశం. ఇది కొంతమందికి 35-40 ఉంటాయి, కొంతమందికి ఇది ఎలా వస్తుందంటే ఇది జైమిని సిద్ధాంతం ఉంటుంది, అష్టక వర్గ సిద్ధాంతం. ఇది అష్టక వర్గ సిద్ధాంతం అంటే ప్రతి రాశికి ప్రతి గ్రహము కొన్ని మార్కులు ఇస్తుంది. ఆ మార్కులన్నీ కలిపితే 28 కంటే ఎక్కువ రావాలి. అది వస్తే ఆ రాశిలో శని భగవానుడు కానీ గురువు కానీ మిగతా ఎవరైనా సరే గోచారం ఉన్నప్పుడు అంత దుష్పరిణామం ఉండదు, అంటే దుష్ప్రభావం ఉండదని చెప్తారు వాళ్ళు. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో విద్యార్థికి ఎలా ఉంటుంది అంటారు? అసలు ఈ స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, కాలేజ్ స్టార్ట్, టెన్షన్గా ఉంటారు పిల్లలంతా. మరి ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందంటారు? విద్యార్థులకి అంత అనుకూలమైన కాలం కాదనే చెప్పాలి. కారణం ఏంటంటే కేతు 4వ స్థానంలో ఉన్నాడు. 4వ రాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉదాహరణకి 10వ తరగతి పాస్ అయ్యి 11వ తరగతి వెళ్ళే వాళ్ళకి, 11వ తరగతి 12వ తరగతి పాస్ అయ్యి వృత్తి విద్య కోసం వెళ్ళే వాళ్ళకి ఏమి తీసుకోవాలా ఏం తీసుకోకూడదనే మీమాంస నడుస్తూ ఉంటుంది. మరి గురుగారు, వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో వీరికి? వివాహ యోగం తోబుట్టు సహాయంతో కొంచెం ముందు వెళ్ళొచ్చు వీళ్ళకి, ఉందమ్మా. గురుగ్రహం వీళ్ళకి ఏంటంటే కుజుడి సంక్రమణ కూడా వస్తుంది త్వరలో వాళ్ళకి. కాబట్టి ఆడవాళ్ళకి కుజగ్రహం కూడా చూడాలి బృహస్పతితో పాటు. సో ముఖ్యంగా స్త్రీలకు బాగుంటుంది, స్త్రీలకు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే పురుషులకు మాత్రం కొంత డిలే అయ్యే అవకాశం ఉండొచ్చు. దానిలో కన్ఫ్యూజన్ స్టేజ్ లో అంత త్వరగా నిర్ణయం తీసుకోలేరు వీళ్ళు, దేని గురించి నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి అంటే దానికి సంబంధించిన ప్రతికూలత ఉంటుంది చాలా, దానివల్ల డిలే అయిపోతూ ఉంటుంది. పైగా 3వ స్థానంలో ఉన్న బృహస్పతి కొంచెం వెనక్కి లాగుతూ ఉంటాడు వీళ్ళని. అంటే ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి ఏదైనా ముందుకు వెళ్ళినా కూడా ఇది చేయలేము అనే బాధ వాళ్ళకి మనసులో ఉంటుంది. అయితే దీనివల్ల అంటే మన శని గోచారం వల్ల ఏమవుతుందంటే అది కొంత ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా బృహస్పతి ఎఫెక్ట్ దీని మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి అంత అనుకూలమైన కాలం కాదనే చెప్పాలి. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కలిసి వస్తుందంటారు? కుటుంబ వాతావరణం వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ వాతావరణం సంబంధించి 2వ రాశ్యాధిపతి బుధుడు స్వస్థానానికి వస్తున్నాడు, అక్కడ బలంగానే ఉన్నాడు. కాబట్టి కుటుంబ వాతావరణం వీళ్ళకి బాగానే ఉంటుంది. మరి గురుగారు, ఈ వృషభ రాశి వారి అందరికి కూడా బాగుండాలంటే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు బృహస్పతికి సంబంధించినవి, కేతు గ్రహానికి సంబంధించినవి. అవి ఏంటి అంటే బృహస్పతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. ఆయన సంబంధించిన వ్యాస మహర్షి రచించిన స్తోత్రాలు కానీ, లేదా గ్రహపీడ నివారక స్తోత్రం ఉంటుంది అది కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రం, దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారక స్తోత్రం, ఇలా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. గురు సంబంధించిన క్షేత్రాలు దర్శనం చేసుకోవాలి వాళ్ళు. గంగాపూర్ కానీ, లేకపోతే షిరిడి కానీ, ఇలాంటివి, రాఘవేంద్ర స్వామి దర్శనం, ఇలాంటివి. వాళ్ళ ఇష్టమైన గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్షేత్రాలు. కొంతమంది పిఠాపురం వెళ్తారు,
అది కూడా మంచి శ్రీపాద వల్లభ గురుక్షేత్రం. అది గురుక్షేత్రాలు దర్శనం చేసుకుని గురువుని పూజిస్తే, వాళ్ళ గురువుని, తర్వాత దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి ఇలాంటి గురువులు పూజిస్తే చాలా వరకు బృహస్పతి ఇచ్చే దుష్పరిణామాలు తగ్గుతాయని చెప్పేసి ఒక విశ్వాసం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.